హలో గైస్, వెల్కమ్ టు డే 15. సో ఈరోజు మనం ఏం చేయాలంటే, సో నేను ఆల్రెడీ నిన్న రివిజన్ మినీ మార్క్స్ మనం చెప్పుకున్నాం కదా. సో రివిజన్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనం వన్ డే రివిజన్ అండ్ మార్క్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి సో సిలబస్ మీద ఫోకస్ చేయండి ఎక్కువగా. సో సిలబస్ మీద ఫోకస్ చేస్తే తర్వాత మిగిలింది కూడా మనం తర్వాత చేయొచ్చు. సో ఈరోజు ఏమైపోవాలంటే యాక్చువల్గా మ్యాథ్స్లో మనం మెన్సురేషన్ స్టార్ట్ చేసాం కదా. సో మ్యాథ్స్లో అది కూడా ప్యూర్ మ్యాథ్స్. సో ప్యూర్ మ్యాథ్లో మెన్సురేషన్ అనేది యాక్చువల్గా ఈరోజు కంప్లీట్ అయిపోవాలి. ఓకేనా. మెన్సురేషన్ 2D ఆల్రెడీ స్టార్ట్ చేసాం. సో 3D కూడా ఈరోజు మెన్సురేషన్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి. సో ఫార్ములాస్ ఒక దగ్గర రాసుకోండి. సో రాసుకున్న తర్వాత ఒక షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకున్న తర్వాత సో మీరు రాసేదాన్ని బట్టి అది డైలీ రివైజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫార్ములా బేస్డ్ కదా మొత్తం అంతా. తర్వాత రీజనింగ్ వచ్చేసరికి క్యాలెండర్స్ మొత్తం అయిపోవాలి ఈరోజు, అంటే కంప్లీట్గా. ఓకే. మళ్ళీ ఇందులో పెండింగ్ అది ఉండకూడదు. మోడల్స్ ఎక్కువ ఉంటాయి కదా, అందుకే నేను కొంచెం 2 days 3 days ఇవ్వడం అయితే జరిగింది అన్నమాట. సో తర్వాత సో మ్యాథ్స్ రీజనింగ్కి ఈరోజు కంప్లీట్ అయిపోవాలి ఇవి. సో అయిపోయిన తర్వాత జనరల్ సైన్స్లో ఫిజిక్స్లో నేను లైట్ 5 టాపిక్స్ ఇచ్చాను, అంటే 5 parts కింద ఇచ్చాను. ఇంక అయిపోయింది, ఫిజిక్స్ అయిపోయింది. సో ఇప్పుడు మీరు ఏం నేర్చుకుంటారంటే ఫిజిక్స్లో హీట్ మాట. దీనికి నేను ఎక్స్ట్రా డేస్ ఇవ్వను, ఎందుకంటే హీట్ పెద్ద కాన్సెప్ట్ ఏం కాదు, అంటే చిన్న కాన్సెప్టే, మీడియంగా ఉంటుంది కాబట్టి ఈజీగా నేర్చుకోవచ్చు. ఓకే. సో అలాగే కెమిస్ట్రీ. సో కెమిస్ట్రీలోని ఆల్రెడీ మనం కొన్ని టాపిక్స్ పార్టికల్ నేచర్ కానీ, అదే మ్యాటర్ కానీ, స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ కానీ, ఓకేనా. సో ఇవన్నీ మనం నేర్చుకున్నాం యాక్చువల్గా. సో ఈరోజు కెమిస్ట్రీలో ఏంటంటే యాసిడ్ అండ్ బేసెస్, ఇది కూడా పార్ట్స్ కింద ఇవ్వను, మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి. సాల్ట్స్, ఓకేనా. ఇందులో కెమికల్ నేమ్స్ ఉంటాయి, ఎసిటిక్ యాసిడ్ అని, వెనిగర్ యాసిడ్ అని. సో ఏ యాసిడ్, యాంట్లో ఏ యాసిడ్ ఉంటుంది, ఇలాంటివన్నీ ఉంటాయి, ఖచ్చితంగా మీరు చదవాలి అవి. ఓకే. సో ఇది జిఎస్ సంబంధించిన కొన్ని టాపిక్స్. సో అయితే నెక్స్ట్ ఏంటి, సో ఇప్పుడు మనం పాలిటీ చూసినట్లయితే, సో పాలిటీలో నేను ఏం చెప్పాను, సో మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అయింది, ప్రియాంబుల్ అయ్యింది, షెడ్యూల్ అయ్యింది, యునైటెడ్ టెరిటరీస్ అయింది, సిటిజన్షిప్ అయింది. సో ఫండమెంటల్ రైట్స్ అయితే నేను చెప్పడం జరిగింది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే డిపిఎస్పి. ఓకేనా. ఆల్రెడీ నేను ఏం చెప్పాను, పాలిటీలో ఫండమెంటల్ రైట్స్ పార్ట్ 2 చెప్పాను కదా. సో అక్కడతో అయిపోవాలి అది. నెక్స్ట్ డిపిఎస్పి మాట. డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీ. ఓకేనా. సో ఇది అయిపోవాలి ఈరోజు. ఓకేనా, కంప్లీట్ అయిపోవాలన్నమాట. ఇది కంప్లీట్గా నేర్చుకోవాలి. ఓకే. సో తర్వాత హిస్టరీలో మెడీవల్ కదా మనం చెప్పుకుంటున్నాం. హిస్టరీలో మనం ఏంటి, మెడీవల్ చెప్పుకుంటున్నాం. సో మెడీవల్లో ఏంటి టాపిక్ అంటే, మనం ఆల్రెడీ సయ్యద్ డైనస్టీ, మనం ఆల్రెడీ విజయనగర ఎంపైర్ కూడా మనం చెప్పుకున్నాం కదా. సుఫీ మూమెంట్ అయినా చెప్పుకున్నాం. మెడీవియల్లో సుఫీ మూమెంట్ అనేది చెప్పుకున్నాం. భక్తి మూమెంట్ అయ్యింది, తర్వాత సుఫీ మూమెంట్ అయ్యింది. సో నెక్స్ట్ మనం చూసుకుంటే మొఘల్ ఎంపైర్ కోసం నేర్చుకోవాలి. ఓకేనా. మొఘల్ ఎంపైర్ అయితే ఇది పార్ట్స్ కింద ఇవ్వాలి ఖచ్చితంగా. సో ఇది పార్ట్ 1. ఓకేనా. సగం వరకు నేర్చుకోండి, ఎంత వీలైతే అంత. మొఘల్ ఎంపైర్ కోసం మనం నేర్చుకోవాలి, ఎందుకంటే మొఘల్ ఎంపైర్లో గవర్నమెంట్ సిస్టమ్ కోసం, తర్వాత వాళ్ళ అడ్మినిస్ట్రేషన్, ఇవన్నీ చూడాలన్నమాట. ఓకే. సో తర్వాత పాలిటీ హిస్టరీ తర్వాత మనకి జాగ్రఫీ చూద్దాం. సో జాగ్రఫీ మనం చూసినట్లయితే, జాగ్రఫీలో ఏంటి, మనం ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీ కదా మనం చెప్తున్నాం. సో ఈరోజు ఏంటంటే మినరల్ రీసోర్సెస్ ఇన్ ఇండియా. ఓకేనా. మొత్తం ఇండియా కోసమే మనం మాట్లాడుతున్నాం ఇక్కడ జాగ్రఫీ. ఓకే. అలాగే స్టాటిక్ జీకే మనం చూసినట్లయితే, సో స్టాటిక్ జీకేలో మనం ఏం చెప్పుకుంటున్నాం, ఆల్రెడీ ఇంపార్టెంట్ డేస్ చూడమన్నాను, యునెస్కో హెరిటేజెస్ చూడమన్నాను. ఓకేనా. సో ఇవి కదా మనం చూసుకున్నాం. తర్వాత ఇంపార్టెంట్ ఏంటంటే యాక్చువల్గా అవార్డ్స్, యాక్చువల్గా ఏంటంటే నిక్ నేమ్స్ చూడండి. ఓకే. నిక్ నేమ్స్ అంటే మీకు ఎలా చెప్పాలి, ఇంతకుముందు ఒక పేరు ఉండేది, ఇప్పుడు ఒక స్టేట్కి ఒక పేరు ఉంటుంది అన్నమాట, నిక్ నేమ్స్ అంటారు.
సో అవి చూడండి సరిపోతుంది. సో ఇది ఇవాళటి టైం టేబుల్. సో మనం మళ్ళీ రేపటి వీడియోలో ఇంకొక విధంగా అంటే ఇంకొన్ని టాపిక్స్ కొత్త టాపిక్స్ యాడ్ అవుతాయి రేపటి నుంచి. సో ఈ రోజుతో ఇప్పుడు ఈ టాపిక్స్ని కంప్లీట్ చేసే విధంగా మీ ప్లానింగ్ అనేది డే ప్లానింగ్ అనేది చేసుకోండి. సో ఎక్కడి వరకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఖచ్చితంగా ఒక టు డూ లిస్ట్ అనేది ఉండాలి. ఒక డే ఉన్నప్పుడు ఒకటి చెప్తాను, టు డూ లిస్ట్ అనేది ఏంటంటే అది జరిగినా జరగకపోయినా మధ్య మధ్యలో ఏమైనా అవాంతరాలు వచ్చినా ఏదైనా డిస్టర్బెన్సెస్ కలిగినా అది ఏదో విధంగా అది కంప్లీట్ చేయడానికి మనం ప్రయత్నించాలి. అయినా అవ్వకపోయినా మనం పక్కన పెట్టండి, అది అయినా అవ్వకపోయినా పర్వాలేదు, కానీ అది రాసుకుంటే మన మైండ్కి ఒక క్లారిటీ వస్తుంది. ఏం తీయాలి, ఇప్పుడు నేను ఏం చేయాలి, ఈ టైంలో ఏం చేయాలని. ఓకేనా, టైం టు టైం అనేది పెట్టుకోండి. సో మళ్ళీ రేపు కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. జై హింద్.